सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:17. తిథి తదియ సాయంకాలం 7:18 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 3:49 వరకు. వర్జం మధ్యాహ్నం 2:32 నుంచి 4:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:31 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుంచి 2:55 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు. వాస్తవానికి మేష సంక్రాంతి ఈరోజు జరుగుతోంది, కానీ అది రాత్రివేళ జరుగుతున్నందువలన పుణ్యకాలం మరుసటి రోజు వస్తుందన్నమాట. ఈరోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలలో ఉత్తమ మన్వాది, తత్ప్రయుక్తంగా పితృదేవతారాధన చేయాలి. దానివలన సంతాన సౌఖ్యం లభిస్తుంది. అదేవిధంగా సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, మాస గౌరీ వ్రతం, శివ దోళోత్సవం మొదలైనటువంటి కార్యక్రమాలు చేయాలి. వీటన్నిటిలోనూ కూడా మనం అమ్మవారిని అలాగే అయ్యవారిని పూజించుకోవడం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. అందువలన సూర్యాస్తమయం 5:12 సమయంలో మనం ఆ ప్రదోష ప్రయుక్తంగా శివారాధన చేసుకోవాలి. ఆ కార్యక్రమాల వల్ల మనకు జ్ఞానోదయం కలగడంతో పాటుగా సమస్యా పరిష్కార శక్తి వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. నీకు ఇతరులను చదవడం తెలియాలే కానీ తెలిస్తే ప్రతి మానవుడు ఒక పుస్తకమే. ఎందుకు పుట్టాడో ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియని ఏ మనిషి అయినా నడిచే శవమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. తిరుపతిలో మనం స్వామివారిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు మొక్కుబడుల్లో చాలా గొప్ప విశేషవంతమైనటువంటి మొక్కుబడులు చాలా ఉన్నాయి. అందరికీ తెలిసిన మొక్కుబడేమో తలనీలాలు ఇవ్వటం. ఎందుచేత తలనీలాలు ఇవ్వాలి అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా మన శరీరంలో తలకి ఉన్నటువంటి జుట్టు చివరి కొనల్లో ఉంటుందిట. అందుచేత ఆ జుట్టును గనక స్వామివారికి కనుక సమర్పించినట్లయితే తెలిసి చేసిన తెలియక చేసిన నిక్షిప్తమై ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవ్వటానికి నీకు శరణమ్మమ్మ అంటున్నాను, నా అహంకారాన్ని తొలగించవలసిందే స్వామి అంటూ తలనీలాలు ఇస్తాము కళ్యాణకట్టలో. అక్కడ చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అలాగే బెల్లం చక్కగా మీరు ఎంతైతే బరువు ఉంటారో అంత బరువు బెల్లాన్ని తూచి అలా స్వామివారికి అంకితం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఏమిటండి దీనిలో ఉన్నటువంటి ఆద్యంత రహస్యము అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఈ సృష్టిలో తీపిదనం అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది. ఈ తీపిదనపు ఆలోచన శైలిలో కోర్కెల విషవలయంలో మానవుడు అనుక్షణం కొట్టుమిట్టాడుతూ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుకూడ వేస్తారేమో అనేటువంటి తపన. అందుచేత ఈ ఆధ్యాత్మిక తత్వంలో పయనించటానికి తీపి పదార్థాన్ని గనక నీవు గనక నీ శరీరానికి ఉన్నటువంటి బరువుతో సహా అలా గనక తులాభారం సహాయంతో
స్వామివారికి అంకితం చేస్తే ఈ భవబంధాలనేటువంటి ఈ తేనె పట్టు లాంటి ఈ జీవన గమనంలో వాటిని తొలగించి అరిషడ్వర్గాల్ని జయించేటువంటి యోగాన్ని కలిగించు దేవా, శరణాగతి కోరుతున్నాను అని చెప్పటమే దీనిలో దాగినటువంటి పరమార్థ లక్షణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంత గొప్ప విశ్లేషణ ఉన్నది. మరి అందుచేత ఈ సృష్టి అంతా కూడాను చాలా గొప్పది. ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా విలువైందే. అన్నిటికన్నా విలువైనది భగవద్భక్తి. ఆ భగవద్భక్తి విలువను మనం సాధించాలి అని చెప్పటం గ్రహించవలసిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మోహమును దూరమును చేసి మోపు దించి ఊహలన్నీయు కలబోసి ఒకటి చేసి సోహమను స్థితిన్ యోగమారోహణమున దేహమును వజ్రమును చేయు తెలుగు భాష. ఈ తెలుగు భాషను ప్రతిరోజు మాట్లాడేటువంటి వారికి మోహాన్ని తొలగించి మనస్సుని ఆవరించి ఉన్న భారాన్ని దించివేస్తుంది. ఊహలన్నీయు కలబోసి ఒకటి చేసి, ఎన్నెన్నో మంచి ఆలోచనలుంటాయి ఒక్కొక్కరికి, కానీ ఆ ఒక్కొక్క ఆలోచన కూడా కార్యరూపంలోకి రావాలంటే మాత్రం సాధ్యం కాదు. వారికి కార్యరూపంలోకి తెచ్చేటువంటి శక్తి తగినంత ఉండదు. అలా కాకుండా ఈ మంచి ఊహలన్నిటినీ కూడా కలబోసి ఒకటి చేసి ఏకోన్ముఖంగా దాన్ని సాధించే క్రియాశక్తిని కలిగిస్తుంది ఈ తెలుగు భాష. మోహమును దూరమును చేసి మోపు దించి ఊహలన్నీయు కలబోసి ఒకటి చేసి సోహమను స్థితిన్ యోగమారోహణమున దేహమును వజ్రమును చేయు తెలుగు భాష. దేహాన్ని వజ్రసమంగా మారుస్తుంది, సోహమనే స్థితిని తీసుకొని వస్తుంది. ఈ సకల చరాచర ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం తానే అనేటువంటి ఎరుకని కలిగించి యోగాన్ని ఆరోహణ చేసి దానిలో నిరంతరము కూడా లీనమై ఉండేలాగా చేస్తుంది. అంతటి మహిమాన్వితమైనది ఈ తెలుగు భాష. ఒకడు ఒకటన ఒకడు ఇంకొకటి తెలుపు, మరి ఒకడు తానే సరియని ఉరిమి పల్కు, ఎవరు సరియో ఎవడు కాదో ఎరుగజేసి తిప్పలెప్పుడు తప్పించు తెలుగు భాష. ఈ ప్రపంచంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ అభిప్రాయాలు దృఢంగా ఉంటాయి. ఆ దృఢంగా ఉన్న అభిప్రాయాలను ఒక్కసారిగా మార్చుకోవాలంటే ఎవరూ మార్చుకోరు. ఎవరు చెప్పింది వారికి గొప్ప, ఎవరికి నచ్చింది వారికి గొప్ప. కనుక ఇట్లాంటప్పుడే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒకడు ఒకటన ఒకడు ఇంకొకటి తెలుపు. ఒక విషయం గురించి ఒకడు ఒకటి చెబితే అదే విషయం గురించి అది కాదు ఇది అని ఇంకొక రకంగా చెబుతాడు. మరి ఒకడు తానే సరి అని ఉరిమి పల్కు. ఇంకా కాస్త శారీరకమైనటువంటి బలము, ఆర్థికమైన బలము, సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవాడైతే అవేవి కాదు ఇది అని వీడింకా కాస్త ఉరిమి పలుకుతాడు. కానీ అసలు ఏది నిజం, ఎవడు సరియో ఎవడు కాదో ఎరుగజేసి తిప్పలెప్పుడు తప్పించు తెలుగు భాష. ఈ అభిప్రాయాలు ఇలా వెలువరించినటువంటి వారిలో ఎవడు సరిగ్గా చెబుతున్నాడు ఎవడు కాదో అనేటువంటి వివేకాన్ని, నిశ్చయించేటువంటి జ్ఞానాన్ని, ఆ నిశ్చయ జ్ఞానాన్ని, నిశ్చయ బుద్ధిని కలిగించేది ఈ తెలుగు భాష. అంతటి చక్కని లోతైన జ్ఞానాన్ని, విశ్లేషణా శక్తిని పెంపొందించే విధంగా ఈ తెలుగు భాషలో ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో సామెతలు, ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞాన రాశి ఉన్నది. ఆ విజ్ఞాన రాశినంతటినీ కూడా అందుకుని ఈ భాషాధ్యయనంతో దాన్ని తరువాతి తరాల వారికి అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సరస్వతి పూజగా ఈ తెలుగు భాషని ఆరాధిద్దాం, తెలుగు భాషనే మాట్లాడుదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నా
నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అమ్మ పార్వతీదేవి శివుని ఉద్దేశించి కఠోరమైన తపోదీక్షను స్వీకరించింది. ఆ సమయంలో గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న తల్లి, అదేవిధంగా వర్షాకాలంలో ఏ విధంగా తపస్సు చేస్తున్నది కూడా వర్ణించారు. అంటే వివిధ ఋతువుల్లో అమ్మవారు తపస్సు చేస్తున్నటువంటి విధానం. గ్రీష్మకాలంలో తపస్సు ఎలా ఉన్నది అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు వర్షాకాల వర్ణన. సతతం చైవ వర్షాసు స్థండిలే సుస్థిరాసన శిలాపృష్ఠే చ సంసిక్త బభూవ జలధారయ. వర్షాకాలంలో శిలపై ఆమె ఆసనంపై ఉన్నదిట. అయితే ఇక్కడ శిలాసనము అన్నప్పుడు కేవలం శిల మీద కానీ అదేవిధంగా కర్ర మీద కానీ కూర్చుని సాధన చేయరాదు, చేస్తే అది నిష్ఫలం అవుతుంది. ఇక్కడ శిలాసనము అంటే అర్థం చేసుకోవాల్సింది శిలపై వేరే ఆసనాన్ని వేసుకుని సాధన చేసింది. కటిక నేల మీద శిల మీద ఆసనం లేకుండా కూర్చోరాదు. కంబళాసనం కానీ నూలుతో చేసిన ఆసనం కానీ ఇత్యాదులు విధింపబడి ఉన్నాయి. ఆ విధమైన ఆసనాన్ని వేసుకుని కూర్చుని తపస్సు చేస్తున్నది. అయితే వర్షం పడుతున్నప్పుడు చెక్కు చెదరకుండా ఆ సుస్థిరమైనటువంటి ఆసన బంధంలో కూర్చునే అమ్మవారు సాధన చేశారు. అంటే వర్షానికి చలించలేదు, తీవ్రమైనటువంటి ఉష్ణత్వానికి కూడా చలించలేదు. పైగా జలధారలు పడుతూ ఉంటే ఆ శరీరంలో అభిషేకిస్తున్నట్టు వర్షిస్తూ పడుతున్నాయి జలధారలు. ఆ తల్లి చెక్కు చెదరకుండా తపస్సు చేస్తున్నది వర్షాకాలంలో. అదేవిధంగా శీతాకాలంలో శీతే జలాంతరే శశ్వత్తస్థౌ సా భక్తి తత్పర అనాహారా తపత్తత్ర నీహారేషు నిశాసుచ. మంచు పడుతున్నటువంటి ఆ చలికాలంలో కూడా అమ్మ చలించకుండా తపస్సు చేస్తున్నది. పైగా ఆ తపస్సు ఎలా చేస్తున్నది అంటే అక్కడ ఉన్నటువంటి సరస్సులో కంఠం వరకు మునిగి తపస్సు చేస్తున్నదట. ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన చేస్తారు కాళిదాస మహాకవి. దాన్ని తీసుకుని శ్రీనాథుడు కూడా చక్కటి తెలుగులో అందించారు ఇక్కడ. అది ఆ హేమంత ఋతువులో హేమంతము శిశిరము కలిసినటువంటి చలికాలంలో అమ్మవారు ఆ సరస్సులో తపస్సు చేస్తున్నప్పుడు ఆ మంచు ప్రభావం చేత మొత్తం సరస్సులో ఒక్క కమలం కానీ కలువు కానీ లేవుట. మంచుకి కుసుమాలు వికసించం, అలా ఒక్క కమలం కూడా లేదు ఆ సరస్సులో. అయితే ఒకే ఒక్క కమలం మాత్రం కనబడుతుందట. ఆ కమలం ఏమిటి అంటే అమ్మవారి యొక్క వదన కమలము అని వర్ణించారు ఇక్కడ. అంటే ఆ వదన కమలం మాత్రమే ప్రకాశిస్తున్నది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అంత మంచులో కూడా అమ్మ ముఖము వాడిపోకుండా ముడుచుకుపోకుండా ప్రకాశమానంగా ఉన్నది. అది తపశ్శక్తి యొక్క ప్రభావము. తపస్సుకి ఎంత శక్తి ఉంటుందంటే భౌతికమైన వేటినైనా కూడా మించిపోయి భాషింపజేసే శక్తి తపస్సుకున్నది. పైగా తపస్స్వరూపిణి అమ్మవారు, తపస్సులకు ఫలమిచ్చేది అమ్మవారు. అమ్మవారు అనుగ్రహం లేనిది ఎవరు తపస్సు పండదు. అలాంటిది ఆ తల్లే తపస్సు చేస్తున్నదంటే ఆ తపస్స్వరూపాన్ని ధ్యానించాలి. ఆ పద్ధతిని ఇక్కడ చూపిస్తున్నారు. ఏవం తప ప్రకుర్వాణ పంచాక్షర జపేరత దధ్యౌ శివం శివా తత్ర సర్వకామఫలప్రదం. సాధకుడికి మంత్రమే రక్ష. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఎప్పుడైనా సాధన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని ప్రధానంగా జపం చేస్తున్నాడో ఆ మంత్రశక్తి కాపాడుతుంది. మంత్రశక్తి కాపాడుతుంది అని శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాడికే మంత్రం సిద్ధిస్తుంది. అందుకే మంత్రాన్ని కేవల అక్షర దృష్టితో చూడరాదు, మంత్రం భగవత్ స్వరూపమైన భావించాలి. అదే నారదుల వారు అమ్మవారికి చెప్పారు. ఆ ఉద్దేశంతో నిరంతరం పంచాక్షర జపే రత, ఆ పంచాక్షర జపమునందు ఆసక్తి కలిగి ప్రీతిపూర్వకంగా సాధన చేస్తూ ఉంటే భౌతికంగా ఏమున్నా కూడా పట్టవు. తప్పనిసరి సాధన చేసేటప్పుడు ఏదో ఫలితం కోసం సాధన చేసేటప్పుడే సాధనలో ఉన్న మాధుర్యం తెలియదు. కానీ ప్రీతిపూర్వకంగా సాధన చేసేటప్పుడు ఆ సాధనే సిద్ధి అనిపించేయడంతో అద్భుతమైన ఆనందం కలుగుతుంది. పైగా దధ్యౌ శివం శివా తత్ర సర్వకామ ఫలప్రదం. ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ జపం చేస్తుందట. హృదయంలో ఆయన ఉన్నాడు, ధ్వనిలో ఆయన నామం ఉన్నది, ఇంకేం కావాలి? అందుకు దివ్యమైనటువంటి ఆనందాన్ని ఆవిడ అనుభవిస్తున్నది. పరమేశ్వర ధ్యానమే, పరమేశ్వర మంత్రమే ఆమెకు రక్షలాగా ఆ సాధన అద్భుతంగా సాగుతున్నది. స్వారోపితాన్ శుభాన్ వృక్షాన్ సఖీభి సించతీ ముద ప్రత్యహం సావకాశేసా తత్రాధిత్యమకల్పయత్. అయితే ఇక్కడ తపస్సు అంటే ఎన్ని విధాలుగా సాగుతుందంటే ధ్యానము, జపము, అదేవిధంగా అర్చన, వీటితో పాటు స్తుతి, ఇవన్నీ కూడా తపస్సులో భాగములు. ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటాయి. అందుకే కొంతసేపు స్తోత్రం చేసుకోవడం, కొంతసేపు జపం చేయడం, కొంతసేపు ధ్యానం చేయడం, కొంతసేపు లీలల్ని తలంచుకోవడం,
సంకీర్తన చేయడం, ఇవన్నీ కలిసి సాధన. ఏదో ఒక్కటి మాత్రమే కాదు. కొందరు ధ్యానం మాత్రమే సాధన అనుకుంటారు, కొందరు జపం మాత్రమే సాధన అనుకుంటారు. కానీ పూజ, జపము, స్తోత్రము అన్నీ కూడా సాధనలో భాగమలే. అమ్మవారు అన్నీ చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యమైనది తాను చేస్తున్న యజ్ఞములు, అది కూడా సాధనకి బలాన్ని ఇస్తాయి, సాధనలో భాగమవుతాయి. అందులో ప్రధానంగా తత్రాతిథ్యమ కల్పయత్. ఎవరైనా మహాత్ములు, ఋషులు ఆశ్రమానికి వచ్చినప్పుడు అతిథి సేవ చేస్తున్నది. అలాగే దాన్ని పోయే బాటసారులు విశ్రాంతి కోసం వస్తే వారికి నీటినివ్వడం, ఆహారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నదిట. అంటే అతిథి సేవ కూడా తపస్సులో భాగమే. అది శివప్రీతికరము. అందుకే శివభావనతో కానీ అతిథి అభ్యాగతుడికి ఏదైనా సమర్పిస్తే శివుడు ప్రీతి చెందుతాడు. అందుకే శివార్పణ బుద్ధితో ఆతిథ్యాన్ని అందివ్వాలి. ఇది అసలు భారతీయ సంప్రదాయం. పైగా ప్రధాన యజ్ఞముల్లో ఇదొకటి. అందుకు అగ్నిహోత్రముల్లో హవిస్సులు వేసి శివార్పణం అనడం ఎంత గొప్పదో, అతిథుల యొక్క గర్భముల యందు ఆహారాన్ని సమర్పించడం కూడా, అది కూడా అంతటి గొప్ప యాగమే. ఎందుకంటే ప్రతి వారి హృదయంలో పరమేశ్వరుడు జఠరాగ్ని రూపంగా ఉంటాడు. అందుకు తద్రూప భావనతో కానీ అన్నాదులను సమర్పిస్తే అది శివార్పణమైన యాగముల వలె పనిచేస్తాయి. అందుకే ప్రత్యహం సావకాశే సా తత్ర ఆతిథ్యమ కల్పయత్. అంత భయంకరమైన అరణ్యంలో కూడా ఆవిడ ఆతిథ్యములు ఏర్పాటు చేస్తున్నది తన పరిచరుల సహాయంతో. పరిచరులు ఇరువురున్నారు ఆ పక్కన, జయ విజయ. ఇక్కడ జయ విజయ సమేతంగా సాధన చేస్తున్న అమ్మవారిని మనం వింటున్నప్పుడు ధ్యానం చేస్తున్నామన్న భావనతో వినడం చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అక్కడ తపస్సు చేస్తున్నది మామూలు స్త్రీ కాదు, సాక్షాత్ ఆది పరాశక్తి. ఒక లీలను చూపిస్తున్నది. భగవంతుడి లీల అంతా కూడా ధ్యానించే వారికి అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. ఇక్కడ విశేషం ఏంటంటే జయ విజయ ఉభయులతో ఉన్న అమ్మవారు అపరాజిత అని చెప్పబడుతున్నది. తపస్సు చేస్తున్నప్పుడు రకరకాల రూపాల అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క రూపము, దానికి సంబంధించిన నామము, ఈ రెండు అనుసంధానం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే జయ విజయ సమేత అపరాజిత, ఇది ఒక పెద్ద మంత్రం. ఇది జయ విజయ సమేత అపరాజితాయై నమః. ఈ మంత్రాన్ని స్మరించి ఎక్కడికైనా వెళితే కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది అని చెప్తారు. ఎందుకంటే సిద్ధిస్వరూపుడే అమ్మవారు. అందుకు ఆ తల్లి ఆ ఇరువురు పరిచారకులతో వచ్చినటువంటి వైనంలోనే ఒక మంత్ర విశేషం కనబడింది. అందుకే పురాణ కథలు మంత్ర సంకేతములు. ఉపాసనలో మంత్రము, అంగదేవతలు, పరివార దేవతలు, ఉపాంగ దేవతలు ఎలా ఉంటారో వారందరూ కూడా ఆ ఘట్టంలో కనిపిస్తూ ఉంటారు. అలా మంత్ర సంబంధమైనటువంటి అనేక శక్తి విశేషాలు కూడా ఆ ఘట్టంలో ఉన్న వాతావరణంలోనూ, ఆ చుట్టూ ఉన్నటువంటి పరివేశాల్లోనూ ఉంటాయి. అందుకు ఒక్కొక్క ఘట్టాన్ని జాగ్రత్తగా అనుసంధానం చేయడం, నియమబద్ధంగా పారాయణ చేయడం వల్ల ఆ మంత్రశక్తిని ఉపాసించినట్లే. ఈ ఉద్దేశంతోనే పెద్దవాళ్ళు ఈ పురాణ ఘట్టాన్ని పారాయణ చేయమని చెప్తారు. ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు, కొన్ని కార్యములు ఎప్పటికీ నెరవేరినటువంటి వారు పార్వతీ కళ్యాణాన్ని, పార్వతీ తపోవర్ణాన్ని, అంటే ఈ తపోవర్ణంతో ప్రారంభించి కళ్యాణం వరకు పారాయణ చేసినట్లయితే తప్పకుండా అభీష్ట సిద్ధి లభిస్తుందని పెద్దలు చెప్పడమే కాదు, నేటికి ఎందరికో అనుభవం కూడా. అలాంటి మంత్ర విశేషములు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు కనబడుతున్న తల్లి రూపము ఉమారూపంగా ఆవిడ బయలుదేరి వచ్చినది. మొట్టమొదటి రూపం ఉమారూపం, రెండవ రూపం జయ విజయ సమేత అపరాజిత స్వరూపము. అపరాజిత అనే మాటలోనే ఓటమి లేని తల్లి అని అర్థం. అంటే విజయం తప్పకుండా అమ్మవారికి ఉన్నది. అందుకే జయం విజయం కలిసి అమ్మవారికి పరిచర్య చేస్తున్నాయి. ఇది అద్భుతమైన భావం. ఇలాంటి జయ విజయ తత్వమే వైకుంఠ తత్వంలో కూడా కనబడుతుంది. విష్ణువు యొక్క ద్వారానికి అటు ఇటు జయ విజయులు ఉంటారు అని చెప్తారు. అక్కడ జయ విజయులు అనే పుంలింగ శబ్దం ఇక్కడ జయ విజయ అనే స్త్రీలింగ శబ్దంగా మారింది. అక్కడ వైష్ణవి, ఇక్కడ విష్ణు, ఈ రెండూ కూడా తత్వతః ఒక్కటే. ఇది పరిశీలిస్తే జయ విజయ అనే భావన చాలా విశిష్టమైనది. దీన్ని కొంచెం పరామర్శ చేయాలి. జయ విజయ, ఏ కార్యం సాధించాలన్నా జయము విజయము ఈ రెండు ఉండాలని అందరూ అనుకుంటుంటారు. జయము అంటే బయట ఉన్న ప్రతికూలతల్ని జయించడం జయము. విజయము అంటే మనలో ఉన్న ప్రతికూలతల్ని జయించడం విజయం. అందుకు ఒక సంపూర్ణ సిద్ధి కావాలి అంటే బయట ప్రతికూలతల్ని జయించాలి, మనలో ప్రతికూలతల్ని కూడా జయించగలగాలి. ఈ రెండింటిని జయించగలిగితేనే సంపూర్ణ సిద్ధి. అలాంటి సిద్ధి లభించిందా అది సంపూర్ణ విజయతత్వం, జయాతత్వం, అపరాజిత రూపంగా గోచరిస్తుంటుంది. అందుకే జయ విజయ అనేటువంటి సంపూర్ణ విజయతత్వంతో కూడిన అపరాజిత మూర్తి ఈ తల్లి. అలాంటి తల్లి తపస్సు చేస్తున్నది అంటే అర్థం ఏంటి? తప్పకుండా ఈ తపస్సు ఎక్కడా వైఫల్యాన్ని పొందకుండా జయాన్ని సాధిస్తుంది అని చెప్పడం, సిద్ధి పొందిస్తున్నది. అందుకు సిద్ధిదా అయినటువంటి తల్లి ఈ తపస్వరూపునిగా గోచరిస్తున్నది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపజ్జే సుతరసితరసే నమః అని వేదమంత్రం చెప్తున్నది. అక్కడ తపసా జ్వలంతీం అన్నప్పుడు ఈ తపస్సుతో ప్రకాశిస్తున్న తల్లిని మనం ధ్యానం చేయాలి.
అయితే తపస్స అంటే జ్ఞానేన అనే అర్థం చెప్పుకుంటే జ్ఞానముతో ప్రకాశించే తల్లి అనే భావన కూడా అక్కడ ఉన్నది. మొత్తానికి తపస్వరూపిణిగా ప్రకాశిస్తున్నది. పైగా ప్రకాశం ఎలా ఉన్నది? వైరోచనీం. వైరోచనీం అంటే విశేషమైన ప్రకాశము అని అర్థం. ఆ విశేషమైన ప్రకాశంతో కూడినటువంటి తల్లి. పైగా కర్మఫలేషు జుష్టాం, కర్మఫలములు కోరేవారి చేత ఆరాధింపబడుతున్నది. సర్వయజ్ఞములకు లక్ష్యమైన తల్లి, యజ్ఞ ఫలాల్ని ఇచ్చే తల్లి ఈ తల్లి. అటువంటి పార్వతీదేవి తపస్సు ఇంత పద్ధతిగా చేస్తున్నది. ఆ తపస్వరూపిణికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం. రాముడు సీత కోసం వెతుకుతూ ఆ వనంలో వికృతమైన ఆకారంతో భయంకరంగా ఉన్న కబంధుడనేటువంటి రాక్షసుడిని చూశాడని తాత్పర్యం. ఇక్కడ శ్రీరాముడు జటాయువుకు ఉత్తమ గతిని ఇచ్చాడని తెలుసుకున్నాం. తర్వాత లక్ష్మణుడితో కలిసి సీత కోసమై వెతుకుతూ దండకారణ్యంలో నైరుతి దిక్కు వైపుకు నడిచాడు. అంతవరకు ఎవరూ కూడా ఆ దారిన పోలేదు. అందుచేత ఎన్నో ముళ్ళు తీగలు దట్టంగా అల్లుకొని ఉండటం చేత క్రూర జంతువులన్నీ ఇష్టం వచ్చినట్లుగా అక్కడ తిరుగుతూ ఉండేవి. రామలక్ష్మణులు మహాబలవంతులు కాబట్టి ఆ జంతువులను గమనిస్తూ దారి చేసుకుంటూ వేగంగా దండకారాన్ని దాటారు. అరణ్యాన్ని దాటుతూ వెళ్ళారు. క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ గల జంతువులను గమనిస్తూ మతంగముని ఆశ్రమం వైపు వెళ్ళారు. అలా నడుచుకుంటూ వారు ఒక భయంకరారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ పాతాళం వంటి లోతైన ఒక గుహను కూడా చూశారు. రామలక్ష్మణులు అలా చూస్తుంటే అక్కడ ఉన్న ఒక వికృత రూపిణి అయినటువంటి రాక్షసి వారిని చూసి నవ్వింది. రామలక్ష్మణులు ధైర్యవంతులు కాబట్టి దాన్ని చూసి భయపడలేదు. దానికి ఎదురు వెళ్ళారు. అది కూడా వారి దగ్గరకు వచ్చింది. హఠాత్తుగా లక్ష్మణుడి యొక్క చేయబట్టుకుంది. మొదట, నా మనస్సుకు నచ్చిన అందగాడా, ఈ సుందరవనంలో మనమిద్దరం హాయిగా విహరిద్దాం. నా పేరు అయోముఖి, నువ్వు సుముఖుడివి. చూడు, విధి నిన్ను ఇద్దరిని కూడా ఎట్లా కలిపిందో చూసావా అని అప్పటికప్పుడే అనుకుంది. ఇక్కడ వింతలు విశేషాలు చూపిస్తాను. అదృష్టం కొద్దీ నువ్వు నాకు దొరికావు. నీ అదృష్టం, మీకు అదృష్టం ఉంది, అందుకనే ఇంత సుందరిని నేను దొరికా నీకు. నేను నీ ప్రియురాలిని అని అంటూ లక్ష్మణుడిని కౌగలించుకున్నది. లక్ష్మణుడు ఆ రాక్షసిని మెల్లగా వదిలించుకున్నాడు. ఎట్లనో భయంకరంగా పిడుగులాగా పట్టుకుందంటే, ఆయాముఖి సుందరుడా, ఆయాముఖి సుందరుడా అని ఏదో చెబుతూ ఉంటే ఎక్కడెక్కడితో చెప్తుంది, ఏమేమిటో చెప్తున్నది. లక్ష్మణుడు కత్తి తీసి దాని ముక్కు 2 చెవులు కోసేశాడు. అది పెద్దగా అరుస్తూ వెనక్కు పరిగెత్తుకుంటూ పారిపోయింది. తర్వాత రామలక్ష్మణులు ముందుకు సాగారు. అంతలో లక్ష్మణుడు హఠాత్తుగా ఆగి, అన్నా, నాకు ఎడమ భుజం అదురుతుంది, నా మనస్సు దిగులుగా ఉంది, అపశకునాలు కనిపిస్తున్నాయి, ఇప్పుడేదో ఆపద రాబోతుంది అని తెలుసుకున్నాడు. అయితే అందులో మనకు జయం కలుగుతుందని వంజుల పక్షి అరవటంతో తెలిసింది అన్నాడు. ఇవన్నీ అడవిలో కనపడేటువంటి శుభ అశుభ శకునాలు. వాళ్ళకు తెలుసు ఏ చెట్లు ఎట్లా కదులుతున్నాయి, ఏ పక్షి ఎట్లా కూస్తుందని. తక్షణమే రాముడు అన్నిటికీ సిద్ధుడయ్యాడు. లక్ష్మణుడు కూడా సిద్ధమై రాముడితో నడుస్తున్నాడు. వారు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎదురుగా ఒక పొదలో
ఒక మహాకాయుడు వారికి కనిపించాడు. వాడి వక్షస్థలం ఎంతో విశాలంగా ఉంది. అయితే వాడికి తల లేదు, మెడ లేదు. తల లేదు, మెడ లేదు. పెద్ద నోరు, పెద్ద విశాలమైన నుదురు. వాడి పొట్టలోనే ఉన్నాయి కింద. విచిత్రంగా ఉన్నాడు. వాడు ఒక పెద్ద మొండెముగా రామలక్ష్మణులకు కనిపించాడు. వాడి యొక్క విశాలమైన నుదురు దగ్గర ఒకే ఒక కన్ను ఉంది. అది చాలా వెడల్పుగాను పొడుగుగాను ఉంది. పెద్ద కొండంత ఎత్తు ఉన్నాడు కనుక వాడికి దూరంగా ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. వాడికి ఒకే పెద్ద కన్ను. వాడి చేతులు గొప్పవి. ఒక చేతిని చాపితే యోజన దూరం వరకు ఉంటుంది అంతే. ఇంకా చెయ్యి అంత పెద్ద చెయ్యి. వాడు కూర్చొని తింటూ ఉంటే ఎక్కడి నుంచినో చెయ్యి వెళ్ళి ఏదో తీసుకొస్తుంది. ఏనుగు బంటులను, సింహాలను, పక్షులను దగ్గరకు లాక్కొని తింటూ ఉంటాడు. కూర్చుని చోటే కదలడు. అటువంటి వికృత రూపంతో ఉన్నటువంటి కబంధ రాక్షసుడిని శ్రీరామలక్ష్మణుడు చూశారు. ఇంతవరకు ఇటు విచిత్రమైన రూపాన్ని చూడలేదు లక్ష్మణుడు. ఒక్కపారి బెదిరిపోయాడు. అన్నా, ఇది అసలు ఏంటి నాకు తెలియటం లేదు. ఇది ఏదో కొండలకు 2 చేతులు వచ్చినట్టుంది అన్నా అన్నాడు. చూస్తాం ఏమవుతుందో. ఓం సీతారామాభ్యాం నమః.